ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. పెట్రోల్ నిల్వలు అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. 2-3 రోజుల్లో అమ్మాల్సిన పెట్రోల్ ఒక్క రోజులోనే స్టాక్ అయిపోవడంతో వాహనదారులు బంకుల వద్దకొచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పెట్రోలు లేదనే వదంతులు వ్యాపించిన నేపథ్యంలో జనం బంకుల వద్దకు బార్లు తీరారు, ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరానికి మించి సైతం పెట్రోలు పోయించుకోవడంతో సమస్యగా మారింది. చాలా బంకులు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఒక్కొక్కరు 200-300 పోయించుకోవాల్సిన పెట్రోలు 1000 రూపాయలు ఫుల్ ట్యాంక్ సైతం చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో బంకుల్లో ఉన్న స్టాక్ ఒక్క రోజులో పూర్తయిపోయింది. 2-3 రోజులు ఉండాల్సిన స్టాకు ఒక్క రోజులో అయిపోయిన సిచ్యువేషన్. ఆదిలాబాద్ జిల్లాలో 58 బంకులు ఉండగా చాలా బంకుల్లో జనం వినియోగదారులు బైకులతో తమ వాహనాలతో బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇందులో మధ్యాహ్నం వరకే స్టాకు అయిపోయింది. పెట్రోల్ అయితే లేదు, డీజిల్ కొద్ది వరకు ఉంది. అయితే ఉదయం వేళల్లో చాలా బంకుల్లో ఏదైతే డ్రమ్ముల్లో సైతం క్యాన్లు అదేవిధంగా బాటిళ్లలో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంతో సమస్యగా మారింది. చాలా బంకులు ఈ విధంగా పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డులు సైతం వెలిసాయి. ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం 14 బంకులు ఉండగా 7-8 బంకుల్లో ఇప్పుడు స్టాకు పూర్తయిపోయింది. అయితే ఎలాంటి సమస్య లేదు, వదంతులు నమ్మొద్దని అధికారులు ఇప్పటికీ చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళతో సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన సిచ్యువేషన్ ఏదైతే రివ్యూస్ అయితే నిర్వహించారు. అయితే జనం ప్యానిక్ అయ్యారు కనుక ఆందోళన ఉన్న వాళ్ళంతా పెట్రోల్ పోయించుకోవడం కోసం ఇక్కడికి రావడం, ఇక్కడ పెట్రోల్ లేదని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏంటి సమస్య వాళ్ళని అడుగుదాం. ఏమేమి సార్ అసలు ఎప్పుడు అయిపోయింది పెట్రోల్ సార్ మాది మధ్యాహ్నం అయిపోయింది. ట్యాంకర్లు రచ్చు కొంచెం ఇదవుతుంది, ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్ లోడింగ్ ఇచ్చులేదు అక్కడ నుంచి. అంటే ఎన్ని రోజుల స్టాక్ మీకు ఉంటుంది? మా దగ్గర ఉండే స్టాక్ ఉండే కానీ మధ్యాహ్నం దాకా అమ్ముకున్నాం సార్ మేము స్టాక్. అంటే రోజు వస్తుందా మీకు? 2 రోజులకు మాకు 2 రోజులకు ఒక ట్యాంకర్ వస్తుండే. ఆల్రెడీ నిన్న ఒక ట్యాంకర్ వచ్చిందే, ఇలా అమ్మేసాం. నిన్న నుంచి బండ్లు రష్ ఎక్కువ రాత్రి నుంచి మధ్యాహ్నం దాకా అయిపోయింది మాకు రోడ్ ఇచ్చేసింది. జనం అనవసరంగా ప్యానిక్ అవుతున్నారు. జనం అనవసరంగా బాగా మరి ఇప్పుడు ఎప్పుడు వస్తాయి? రేపు రావచ్చు. రేపు బందే కదా సార్. వచ్చిన వాళ్ళు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు నిర్మల్లో సైతం చాలా బంకులు నో స్టాక్ బోర్డులు వెలిసాయి. ఖానాపూర్, బైన్సా అదేవిధంగా నిర్మల్ పట్టణంలోని చాలా బంకుల్లో వినియోగదారులు బార్లు తీరారు. పెట్రోల్ కోసం ఇప్పుడు కష్టాలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు తమ వాహనాల్లో వెళ్లాలంటేనే ఇప్పుడు ఒక రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు బంకులు బోసిపోయి కనిపిస్తున్నాయి. స్టాకు మధ్యాహ్నమే అయిపోవడంతో చాలా బంకులు మూతపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మంచిర్యాల కావచ్చు, ఇటు నిర్మల్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా బంకుల్లో ఇప్పుడు నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఇప్పటికీ 7-8 బంకుల్లో ఈ విధంగా నో స్టాక్ బోర్డులు పెట్టడం, అదేవిధంగా స్టాక్ లేదని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక 2-3 రోజుల్లో అమ్మాల్సిన స్టాక్ ఒక రోజుల్లో సేల్ అయిపోవడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తినట్టుగా ఇక్కడున్న వాళ్ళు చెప్తుంటే అనవసరమైన వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మి ఎక్కువ తక్కువగా అంటే అవసరానికి మించి పెట్రోల్ పోయించుకోవద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు.